శ్రీ గురుభ్యో నమ. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, వీటిని అన్నీ కలిపి వృశ్చిక రాశి అని అంటారు. అయితే మనం వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం కొంత తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. వృశ్చిక రాశి యొక్క మనస్తత్వం తెలుసుకోవడం వలన మనకేంటి లాభం అనేది కనుక మనం ఆలోచిస్తే, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే వృశ్చిక రాశి స్త్రీని కానీ వృశ్చిక రాశి పురుషుడిని కానీ వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని లక్షణాలు తెలియాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి భార్యాభర్తల మధ్య తగవులు ఎక్కువైపోతున్నాయి, రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం కనుక తెలిసేటట్లయితే మనం ఆ మనస్తత్వానికి అనుకూలంగా మనల్ని మనం మార్చుకోగలిగితే ఈ సమస్యల్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకని వృశ్చిక రాశి స్త్రీ పురుషుల మనస్తత్వం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదటగా వృశ్చిక రాశి స్త్రీ. వృశ్చిక రాశి స్త్రీలు దృఢమైన మనసు కలిగి ఉంటారు, ఆలోచనలు దృఢంగా ఉంటాయి, మనస్తత్వం స్టబర్న్గా ఉంటుంది. అంటే ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనక్కి తగ్గరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు అనుకున్న దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి ఏ రకమైన మార్గాన్నైనా సరే అనుసరిస్తారు. అంతేకాకుండా వృశ్చిక రాశి స్త్రీలలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఏమిటంటే అది, వీళ్ళు ఎదుటి వాళ్ళలో కొంత నిబద్ధతని కోరుకుంటారు. నిబద్ధత, నిజాయితీ, నిజాన్ని కోరుకుంటారు. అంటే వృశ్చిక రాశి స్త్రీలు తను చేసుకునేటువంటి వ్యక్తి నిజాయితీగా ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి, నిజం చెప్తూ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచనని కలిగి ఉంటారు. ఆ వ్యక్తి గనక వీళ్ళ అంచనాలకి తగ్గట్టుగా గనక లేకపోతే వీళ్ళు తీవ్రమైన అసంతృప్తికి గురవుతారు. ఆ అసంతృప్తి రకరకాలుగా రూపాంతరం చెంది చివరికి కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కనుక వృశ్చిక రాశి స్త్రీలను చేసుకున్న పురుషుడు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, వర్కహాలిక్ లాగా, అంటే పనే దైవంగా ఉండేటట్లుగా ఉండి క్రెడిబిలిటీ కనుక కలిగి ఉంటే అతన్ని వృశ్చిక రాశి స్త్రీలు చాలా గౌరవిస్తారు, చాలా ఉన్నతంగా చూస్తారు, అతనికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు, అతనికి కావాల్సిన ప్రతిదీ వీళ్ళే సమకూర్చి పెడతారు. ఒకవేళ వృశ్చిక రాశి స్త్రీలు వాళ్ళ దురదృష్టవశాత్తు భర్త కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టబడినా, భర్త విదేశాలకు వెళ్ళినా ఇక్కడ సంసారాన్ని వీళ్ళు ఒంటి చేత్తో నడపగలుగుతారు. భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ వీళ్ళు ఎంతో సమర్థవంతంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకమైన లోటు రానియకుండా, పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏ రకమైన ఇబ్బంది రానియకుండా ఒంటి చేత్తో నడపగలుగుతారు. అయితే ఆ నడపగలగాలి అంటే అవతల వ్యక్తి యొక్క ఉన్నతమైన స్థితిని వీళ్ళు ఊహించుకున్న స్థాయిలో ఉండేటట్లుగా, అంటే భర్త తను ఎంతో ఉన్నతంగా ఉండాలి అనేటువంటిది వృశ్చిక రాశి యొక్క స్త్రీల యొక్క మనస్తత్వం. అంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భర్త అయితే వీళ్ళు అన్నీ చేయగలుగుతారు. దురదృష్టవశాత్తు అతనికి ఏదన్నా ఒక వ్యసనం ఉన్నా, ఏదన్నా అతను కొంత అసమర్థుడైనా, కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యి తీవ్రమైన ఆగ్రహావేశాలని వ్యక్తం చేస్తారు. ఆ ఆగ్రహాన్ని తట్టుకోవటం చాలా కష్టం. మీదు మిక్కిలి ముఖ్యంగా వృశ్చిక రాశి స్త్రీలతో, అంటే వృశ్చిక రాశి ఆడపిల్లలను చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళతో కాస్త ఆచి తూచి మాట్లాడాలి.
అంటే ఎలా పడితే అలా మాట్లాడి నా ఇష్టం నేను మాట్లాడాను అని అనటానికి వీల్లేదు. నిజమే మాట్లాడాలి, నిజం మాత్రమే మాట్లాడాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు తోచింది నేను మాట్లాడతాను, నువ్వు వినాలి అని అంటే వృశ్చిక రాశి స్త్రీలు వినరు. కనుక వృశ్చిక రాశి స్త్రీలను చేసుకున్న వాళ్ళు ఇటువంటి లక్షణాలని ముందుగా వీళ్ళని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ వృశ్చిక రాశి అనేది సాధారణంగా 2 రకాలుగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆలోచన చాలా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళకి అన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వీటిని భరించగలిగిన వాడై ఉండాలి. వీటిని భరించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు వృశ్చిక రాశి స్త్రీలని వివాహం చేసుకోవాలి. అయితే ఎవరైతే వృశ్చిక రాశి స్త్రీల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని గనక ప్రవర్తించగలుగుతారో వాళ్ళు, అంటే ఆ వృశ్చిక రాశి స్త్రీలను చేసుకున్న మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఎలాగంటే సంసారానికి సంబంధించిన బాధ్యతలు కానీ, ఇతనికి అంటే భర్తకు సంబంధించిన బాధ్యతలు కానీ అన్నీ వీళ్ళే చేయగలుగుతారు. చేయగలిగినప్పుడు ఆ వ్యక్తి తన సొంత వృత్తి మీద, తను చేసే ఉద్యోగం మీదో, వ్యాపారం మీదో, తన వృత్తి మీదో పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వేరే రాశి స్త్రీలు అనుకోండి, కొన్ని చేయలేక అన్నీ భర్త వచ్చిన దాకా వెయిట్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఎదురు చూసినప్పుడు సగం టైం వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు టైం వేస్ట్ చేయరు, చెయ్యనీయరు, ఎదిగే పని మీదే మనసు పెడతారు. కాకపోతే వీళ్ళని అర్థం చేసుకునేటువంటి స్థితిలోనే ఆ భర్త యొక్క ఆర్థిక స్థితి, జీవన స్థితి ఆధారపడి ఉంటాయి. ఇకపోతే వృశ్చిక రాశి మగవాళ్ళ గురించి చెప్పాలంటే, అంటే ఎవరైనా ఒక ఆడపిల్ల వృశ్చిక రాశి మగవాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఏం తెలుసుకోవాలి అంటే, మొట్టమొదట వృశ్చిక రాశి పురుషుడు చాలా లోతైన వ్యక్తి. అంటే అతని మనసు లోతు, అంటే చాలా డీప్గా ఉంటారు. అంటే వాళ్ళ మనసు లోపల ఉన్నటువంటి అంశాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న లోతుగా ఉన్న అంశాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం అనవసరం. ఎందుకని అంటున్నామంటే, వృశ్చిక రాశి పురుషుడు భార్య ఏం చెప్పినా చెప్పకపోయినా అన్ని విషయాలు చూసుకోగలుగుతాడు. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవుతాడు, ప్రతి వ్యక్తిని పలకరిస్తాడు. అందరితోనూ, సమాజంతోనూ, కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ ఎలా ఉండాలనేది అతనికి పూర్తిగా తెలుసు. అతన్ని సింపుల్గా ఈమె ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్, వృశ్చిక రాశి పురుషుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లోనూ మామూలు రాసుల స్త్రీలు గెలవలేరు. అంటే వాదన పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, ఆలోచన పరంగా కానీ, తెలివితేటల పరంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలవలేనప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండగలిగితే వీళ్ళ జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏదడిగినా కూడా జీవితంలో సాగిపోతుంది. కాబట్టి వృశ్చిక రాశి స్త్రీలనైనా, వృశ్చిక రాశి పురుషులనైనా వేరే వాళ్ళు చేసుకునేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసుకోగలిగితే వాళ్ళ జీవితం ఎంతో ఆనందప్రదంగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ సందేహం వస్తుంది, వృశ్చిక రాశి స్త్రీని వృశ్చిక రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చునా? అంటే ఒకళ్ళది అనురాధ నక్షత్రం అండి, ఒకళ్ళది జ్యేష్ఠ నక్షత్రం, చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని. ఎటువంటి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి స్త్రీని వృశ్చిక రాశి పురుషుడు వివాహం చేసుకోకూడదు. ఎందుకని అంటే, ఒక సామెత ఉంది, 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం. వీళ్ళ మనస్తత్వం కత్తిలాగా ఉంటుంది. అంటే వీళ్ళ మాటకి పదునుంటుంది, వీళ్ళ ఆలోచనకి పదునుంటుంది, వీళ్ళ ఊహాశక్తికి పదునుంటుంది, వీళ్ళ కోపం తీవ్రంగా ఉంటుంది, వీళ్ళ ప్రేమ తీవ్రంగా ఉంటుంది. ఇంత తీవ్రంగా ఉన్నటువంటి ఇద్దరి మధ్య సఖ్యత కుదరటం అనేది అసంభవం. కనుక వృశ్చిక రాశి స్త్రీని వృశ్చిక రాశి పురుషుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోరాదు. వృశ్చిక రాశి జలతత్వ రాశి, స్థిర రాశి. అంటే అర్థం ఏంటంటే, వీళ్ళ స్వభావం జలంలాగా, అంటే నీటిలాగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. వీళ్ళ ఊహాశక్తి ఎంత లోతైంది అయినప్పటికీ కూడా మనస్తత్వం 10 సార్లు మారుతుంది.
ఎక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వృశ్చిక రాశి స్త్రీలైనా పురుషులైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అంటే మనిషి జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఏ రకమైన పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడైనా సరే వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఇరువురు అడ్జస్ట్ అయిపోగలుగుతారు. అదే అంటారు చూడండి తెలుగులో, వాడికే ఉంది ఏం పర్వాలేదు, అడవిలో పడేసినా కూడా బ్రతుకుతాడు అంటారు చూడండి. ఇది వృశ్చిక రాశి వాళ్ళే గురించి చెప్పినటువంటి మాట. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగించగలుగుతారు. ఎంత కష్టకాలంలో కూడా మనోనిబ్బరాన్ని కోల్పోరు. అంటే మనస్సులో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని వీళ్ళు పోగొట్టుకోరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అడవిలో పడేసినా సరే బతుకుతారు. అంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళ జీవితాల్ని ఈజీగా సునాయాసంగా మెయింటైన్ చేయగలుగుతారు. ఎంత కష్టం లోపలున్నా పైకి పొరపాటును కూడా పొంగరు. అంటే వీళ్ళకి రహస్య ప్రవృత్తి ఉంటుంది. అంటే వాళ్ళ జీవితంలో వృశ్చిక రాశి స్త్రీ కానీ పురుషుడు కానీ కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా పైకి నవ్వుతూనే ఉంటారు. వాళ్ళ కష్టం బయట వాళ్ళకి తెలియడానికి ఇష్టపడరు, తెలియనీరు. రెండవది, వీళ్ళతో వృశ్చిక రాశి స్త్రీతో అయినా సరే వృశ్చిక రాశి పురుషుడితో అయినా సరే ముఖ్యంగా జీవిత భాగస్వామి అంటే వృశ్చిక రాశి స్త్రీని చేసుకున్న పురుషుడైనా వృశ్చిక రాశి పురుషుడిని చేసుకున్న స్త్రీ అయినా సరే వీళ్ళని నువ్వు తప్పు చేశావని కానీ వీళ్ళలో తప్పులు పట్టడానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఈ ప్రయత్నం చేస్తే భార్యాభర్తల మధ్య కొంచెం తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వృశ్చిక రాశి యొక్క స్వరూప స్వభావాలు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వృశ్చిక రాశి స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలని కూలంకషంగా తెలుసుకుని కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క స్త్రీ పురుషుల అంటే వృశ్చిక రాశి స్త్రీ పురుషుల వివాహ జీవితం చాలా సక్సెస్ఫుల్గా, ఎంతో సంతోషంగా, ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్వస్తి.